అక్రిలిక్ ఫర్నిచర్తో అందమంట. చాలామందికి గాజు వస్తువులు అంటే ఇష్టం. ఇల్లంతా గాజు ఫర్నిచర్తో నింపేయాలనుకుంటారు, కానీ వాటిని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టమని వాటిని కొనేందుకు ఇష్టపడరు. గాజు వస్తువులు వాడటం వల్ల ఇంటికి లుక్ పూర్తిగా మారిపోతుంది. అందుకే వచ్చింది ఈ అక్రిలిక్ ఫర్నిచర్. కింద పడిన పగిలిపోని ప్లాస్టిక్, పారదర్శకంగా ఉంటూ మెరిసిపోయే గాజు, ఈ రెండింటిని కలిపి చేసిందే ఈ అక్రిలిక్ ప్లాస్టిక్. ఇది చూడడానికి గాజులానే ఉన్నా పగిలిపోతుందన్న భయం లేదు. దీంతో ఇంటి అలంకరణ వస్తువులతో పాటు అనేక రకాల ఫర్నిచర్ కూడా తయారు చేస్తున్నారు. కుర్చీలు, టీపాయలు, మంచాలు, డైనింగ్ టేబుల్స్, బుక్ రాక్స్, స్టాండ్లు వంటి ఎక్కువగా తయారు చేస్తూ ఉన్నారు. గిటారు, శాండిల్స్ తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ అక్రిలిక్ అనేక రంగాల్లో కూడా లభ్యమవుతుంది. అనేక రంగుల్లో కూడా వీటి పూసలతో తలతలా మెరిసే కర్టెన్లు కూడా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకత ఏంటంటే ప్లాస్టిక్ లాగానే ఈ అక్రిలిక్ కూడా కృత్రిమంగా తయారు చేస్తారు. దీని శాస్త్రీయ నామం మెథాక్రిలేట్. ఇది గాజు కన్నా ఎంతో దృఢంగా ఉంటుంది. అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే కార్ల అద్దాలకు, కిటికీలకు, స్కైలైట్లకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు. హెల్మెట్ తయారీలో కూడా అక్రిలిక్నే వినియోగిస్తున్నారు. గాజుతో పోలిస్తే అక్రిలిక్ చాలా తక్కువ బరువు ఉంటుంది. అలాగే దీంతో విభిన్న రకాల వస్తువులు తయారు చేయడం వీలుగా ఉంటుంది. భారీ అక్వేరియంల నిర్మాణంలో కూడా దీన్నే వినియోగిస్తూ ఉన్నారు. దీన్ని 2 విధాలుగా తయారు చేస్తారు. అచ్చులు పోసి తయారు చేసే అక్రిలిక్ చాలా నాణ్యంగా ఉంటుంది. అలాగే ఇలా కాకుండా రోలర్తో షీట్ల రూపంలో కూడా తయారు చేస్తారు. అంగుళం మందంతో తయారు చేసే అక్రిలిక్ చాలా బలంగా ఉంటుంది. అది బుల్లెట్ను కూడా ఆపగలదు. అందుకే విమానాలు, సబ్మెరైన్లు, హెలికాప్టర్ల తయారీలో కూడా అక్రిలిక్ని విరివిగా వాడుతూ ఉన్నారు అంటూ ఇలాంటి అనేక న్యూస్ మనం ఇప్పుడు వేటి న్యూస్లో ఈ యొక్క ఆర్టికల్ చూసాం.